ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజు, తేజస్విరావు జంటగా నటించిన ఈ మూవీకి నూతన దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే 2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరులో జరిగిన ఓ పరువు హత్యను బేస్ చేసుకుని దానికి కాస్త ఫిక్షన్ టచ్ ఇచ్చి తీసిన యథార్థ గాథ. మూవీ చూశాక నాకైతే బాగుంది అంటే చాలా బాగుంది అని కాదు, లాస్ట్ క్లైమాక్స్ కొత్తగా ఉంది, రిమైనింగ్ అంతా రొటీన్గానే ఉంది. కథ 2010లో జరగడం వల్ల అప్పుడు వాడిన థింగ్స్ అన్నీ ప్రాపర్గా చూపించాడు. 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతాయి ఈ నోస్టాల్జియా మూమెంట్స్. ఇకపోతే బ్యాండ్ కొట్టుకుంటూ జీవనం సాగించే రాజుకు రాంబాయి అంటే ప్రేమ. ఎలాగోలా ప్రేమలో పడతాడు. కానీ రాంబాయి ఫాదర్ మాత్రం మహా ఇగోయిస్టు. తాను అనుకున్నది జరగాలి అనే కుంచిత స్వభావంతో ఏ తండ్రి చేయని పని తన కూతురుకు చేస్తాడు. అదేంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటీనటుల యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే పూర్ రైటింగ్. క్లైమాక్స్ మినహా స్టార్టింగ్ నుండి కథ అలా సాగిపోతుంది. హీరో, అతని ఫ్రెండ్స్, రాజు, రాంబాయి మధ్యలో ఉండే ప్రేమకు సంబంధించిన సీక్వెన్సెస్ ఒక్కటంటే ఒక్కటి కూడా హార్ట్ టచింగ్గా అనిపించదు. ఒక మంచి చిత్రాన్ని ఫ్రెష్ సీక్వెన్స్ చూశామన్న ఫీలింగ్ కలగదు. ఎక్కడో మారుమూలలో మగ్గిపోయిన కథకు తెర రూపం ఇవ్వడం బాగున్నా ఆ ఒక్క పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ రొటీన్గా ఉంది. టెక్నికల్గా సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పెద్ద ప్లస్ పాయింట్. బీజిఎం కానీ చిన్న చిన్న బిట్స్ను తన బీజిఎంతో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్గా కేవలం తపన ఉంటే చాలదు, తగిన హోంవర్క్ కూడా కథపై చేసి ఉంటే బాగుండేది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.